2014లో జనసేన పార్టీ ఎప్పుడైతే కళ్యాణ్ గారు స్థాపించిన రోజు నుంచి కూడా కష్టాలు కన్నీళ్ళు తప్ప వేరే లేదు. జన సైనికులు కళ్యాణ్ గారి మార్గదర్శకంలో అప్పుడున్న ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ ఎక్కడన్నా కానీ అన్యాయం జరిగితే దాన్ని మేము ప్రశ్నిస్తాము, ఎదుర్కొంటామని చెప్పే ఒక మార్గంలో ఈ 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం జరిగింది. ఇది ఒక ఉద్యమ పార్టీగా మన పార్టీ అవతరించింది. అయితే ఈసారి 2024 సంవత్సరంలో కళ్యాణ్ గారు రాష్ట్ర యొక్క ఉపయోగాల్ని, రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల్ని మనసులో పెట్టుకొని ఈ కూటమిని మనం అందరం కలిసి ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం గద్దె దించాలా. వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రానికి అధోగతి పాలవుతుంది, ఇంకా ఫ్యూచర్ ఉండదు, దీనికి భవిష్యత్తు ఉండదు, రాజులకి భవిష్యత్తు మనకే కాదు రాబోయే తరాలు కూడా నాశనం అవుతాయని చెప్పి ఈ కూటమి ఒకటి ఏర్పరిచి ఆ కూటమిలో మనం అఖండ విజయం సాధించాం. అటువంటి విజయం అంటే మాకైతే జనసేన పార్టీకి ఒక బ్రహ్మాండమైన విజయం. 21 సీట్లు, అలాగే ఎంపీలో 2 ఎంపీ సీట్లు వచ్చి దాని తర్వాత ప్రభుత్వంలో మనం భాగస్వాములు అయ్యాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 9 నెలల్లో కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న ఏవైతే పదవులు ఉన్నాయో, అంటే పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏమి, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్లు అయితే ఏమి, వాటర్ వర్క్స్ అయితే ఏమి, వీటిలన్నిటిలో కూడా ఆయనదంటూ ఒక పనితీరు, ఒక స్పెషల్ సిగ్నేచర్ వదులుతూ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతా కూడా కళ్యాణ్ గారిని అభినందించే విధంగా ఒక ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ద నేషన్ అనే ఒక మాట తెచ్చుకునే విధంగా పనిచేస్తున్న తరుణంలో ఇవాళ మనం ఈ 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాం. సో ఈ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభే కాకుండా ఒక విజయోత్సవ సభ కూడా అవతరించింది. నా దృష్టిలో ఈ విజయోత్సవ సభ రేపు రాబోయే దశాబ్దం, 2 దశాబ్దాలకి అసలు జనసేన పార్టీ ఏ విధంగా పయనించాలా, జనసేన పార్టీ నాయకత్వం ఎటువంటి నాయకత్వం మనం రేపు ఎదురు చూడబోతున్నాం, మన యొక్క భావజాలాలు, మన భావితరాలకి మనం ఏం చేయబోతున్నాం, ఇటువంటి వాటికి కూడా దిశానిర్దేశం, సూచనలు ఇచ్చే సభగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఒక సెలబ్రేషనే కాకుండా ఒక డైరెక్షనల్, ఒక మహాసభగా ఉండబోతుంది. ఆ విధంగా ఇది ఒక చారిత్రాత్మకమైన సభ కాబోతున్నది. ఇట్ విల్ బి అ హిస్టారికల్ మీటింగ్. ఏం చెప్తారని చాలామంది చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పబోతారు పవన్ కళ్యాణ్ గారు ఈ సభ నుంచి? కళ్యాణ్ గారు ఏ సభలో కానీ ఏదో ఒక మంచి సందేశం ఇస్తుంటారు. మనం పోయినసారి మచిలీపట్నం సభ కానీ చూస్తే చాలా క్లియర్గా, నిజంగా కూడా ఏదైతే ఆ రోజు ఆయన ఎంత ఆత్మస్థైర్యంతో మాట్లాడారో, అసెంబ్లీకి వెళ్తున్నాం, నేను పాతాళానికి తొక్కేస్తామని అన్న మాట ఆ రోజు ప్రాఫెసీ అంటాం దాన్ని, ఒక ప్రాఫిటికల్ వర్డ్స్. ఆయన ఒక ప్రాఫెసీ లాగా నువ్వు చూడు అంటే ఆయన తొక్కేస్తాను కాదు, ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు, ప్రజలు నిన్ను పౌరులను చేస్తున్నారు అని చెప్పే దాని గురించి చెప్పింది. ఇవాళ అలాగే ఈ సభలో కూడా మన పార్టీ ఏం చేయబోతున్నది, ప్రజలకు మనం ఏం చేయబోతున్నాం, ఎటువంటి రాజకీయ ఒరవళ్ళు మనం చేయబోతున్నాము అంటే మనం నూతన రాజకీయ ఒరవడి తీసుకురావాలనుకుంటున్నాం, విలువలు కూడిన రాజకీయాలు. ఓకే, సో కళ్యాణ్ గారు మొదటి నుంచి చాలా చెప్తూ వచ్చారు, డబ్బులతో కూడిన రాజకీయం ఉండకూడదు, కులాలకు అతీతంగా రాజకీయాల, భాషల్ని మనం ఆస్వాదించుకోవాలా, మన భాషల్ని మనం కాపాడుకోవాలా. ఇటువంటి విలువలు ఏదైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ పెంపొందించుకుంటూ మనం భావితరాలకి ఒక భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా చేసేది ఈ సభ దిశానిర్దేశం ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. జై జనసేన. నా పేరు కీర్తన, నేను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అండి. మీరందరూ చూస్తున్నారు ఒక పండగ వాతావరణం. రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలా కొలుదిరిందో మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి 11 ఏళ్ల కష్టానికి నిదర్శనం ఈరోజు ఈ స్టేజ్. మా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఉడుదురుకులు పడ్డారో మీకు తెలుసు. వ్యక్తిగతంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాల ఆయన్ని ఇబ్బందులు పరిచిన కేవలం ప్రజలకు మంచి చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఆ దిశగా పోరాటాలు చేసి ప్రజల మన్నన పొందిన వ్యక్తి. 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగుపెట్టాము. అలాగే మా జయకేతనం ఎగరవేసే విధంగా ఈరోజు మా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని ప్రారంభాలు మొదలు పెట్టాము. దయచేసి ప్రతి ఒక్కరూ హాజరు కాండి. అండ్ ఇదే సభ సాక్షిగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయం అంటే శాలువాలు కప్పడం, కండువాలు వేసుకోవడం, లేదంటే
అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇవ్వడం కాదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజల పక్షాన మీ వాణిని వినిపించడం. మీకు ధైర్యం ఉంటే పిఠాపురం సభ సాక్షిగా మేము ప్రమాణం చేసి అడుగుతున్నాం, మీరు ఎందుకు అసెంబ్లీలో రాలేకపోతున్నారు, ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు? 11 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నా మీరు రాలేకపోతున్నారంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే భయం. అది కరెక్ట్గా కనపడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శించారు కాబట్టే మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కానీ స్థానం కానీ ప్రజలకు కల్పించలేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక క్రౌడ్ పుల్లర్ అవుతారన్న ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు, అందరికీ అర్థమవుతుంది. దయచేసి ఇది మార్చుకోండి, లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఉండరు. 12వ ఆవిర్భావ సభ అంటే అది 12 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి అని అర్థం. సో కాబట్టి పుష్కరకాలం అయింది. సో ఒక పుష్కరం అంటే నదికి నార్మల్గా ఒక లైఫ్ సైకిల్ చూస్తే, అలాగా మనకి పుష్కర కాలంలో పార్టీ తాలూకా కష్టాలు, అధ్యక్షుడు అంటే మిగతా వాళ్ళందరూ అధికారంలోకి రావాలని పెట్టుకున్న వాళ్ళందరూ అధికారంలోకి రావాలని పెట్టుకుంటారు. ఈయన అది కాకుండా ప్రజల్లో మార్పు రావాలి, రాజకీయాల్లో మార్పు తేవాలి, కొద్దిగా ఒక పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కావాలి, కులాలను కలిపే ఆలోచన విధానం కావాలి. ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఇంత టైం పట్టింది ఆయన డిప్యూటీ సీఎం అవ్వడానికి. కానీ ప్రజల్లో మార్పు అయితే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 13,326 పంచాయతీల్లో ఒక గ్రామ సభ జరిపి ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. అంటే మన తాలూకా రాజ్యాంగానికి ఉన్న శక్తిని గ్రామాలకి ఇవ్వడానికి ఇప్పటివరకు అడ్డుపడ్డాయి రకరకాల శక్తులన్నీ. అవన్నిటిని పటాపంచలు చేసి గ్రామాల అధికారులు గ్రామాలకు ఇచ్చారు. ఇదే పని కొద్దినాళ్ళు కంటిన్యూ అయితే, ఇంకొక 2 సంవత్సరాలు కంటిన్యూ అయితే అన్ని గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయి, దేశం మా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఇదే మొత్తం దేశం అంతా కూడా ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. దేశ రాజకీయాల్లో కూడా ఈ మార్పు వస్తుంది. కాబట్టి ఆ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశారో అది ఫేజ్ 1 అయింది. ఇప్పుడు ఫేజ్ 2 ఆయన మనోగతాన్ని ఆయన ఆవిష్కరించాలి. అది వస్తుంది, త్వరలోనే అది తెలుస్తుంది. మీ అందరితో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే మా 7 సిద్ధాంతాలు ఇంకా బలంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఏం సాధించాం, ఇంకేం సాధించాలి అన్న దాని మీద ఉంటుంది. దిశానిర్దేశం ఉంటుంది ముఖ్యంగా. అలాగే ఇప్పటివరకు పనిచేసిన ఎంతోమంది అజ్ఞాతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు పార్టీకి. వాళ్ళందరికీ ఒక రకమైన కృతజ్ఞత, మీ అందరి వల్లే నేను ఇక్కడికి వచ్చానని చెప్పడానికి ఆయన ఆల్రెడీ చెప్పారు. అది అలాగే జయకేతనం అని దీనికి పేరు పెట్టడం. సో ఇదొక జయకేతనం. ఇక్కడి నుంచి అంతా దిగ్విజయంగా జనసేన ప్రస్థానం ఉండబోతుంది. పార్టీ నిర్మాణం కూడా ఇప్పటి నుంచి బలంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అది ఆయన దిశానిర్దేశం చేస్తారంటే చూద్దాం. ఎందుకంటే స్థానిక బేసిక్గా ఏంటంటే గ్రామాల అధికారాలు గ్రామాలకి, కార్పొరేషన్ అధికారాలు కార్పొరేషన్లకి వెళ్ళే పరిస్థితి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కింద స్థాయి నుంచి మంచి వాళ్ళు, క్షేత్రస్థాయి నుంచి మంచి వాళ్ళు వస్తే రాజకీయం మారుతుంది. నాకు తెలిసి ఇది మారే అవకాశం ఉందంటే అంటే బలమైన పోటీ ఇస్తుందని అనుమానం లేదు ఇప్పుడు. ఎందుకంటే కూటమే తప్ప ప్రతిపక్షం లేదు ఇంకా ఈ రాష్ట్రంలో. కాబట్టి కూటమిలో కూడా బలంగా గ్రౌండ్ లెవెల్ నుంచి బలం పెంచుకోవడానికి ఇప్పుడు పంచాయతీరాజ్ తీసుకోవడం వల్ల ఆయన పంచాయతీల్లో బ్రహ్మాండమైన పట్టు వస్తుందండి. అది అనుమానం లేదు. ఎందుకంటే ఎక్కడ పంచాయతీల్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిలబెట్టినా అది తప్పకుండా విజయం సాధిస్తారు. పిఠాపురం నియోజకవర్గం అయిన చిత్రాడలో ఇది ఈ సభ కాదు, ఇది 2వ కుంభమేళ. ఈరోజు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా పవన్ అన్న 11 సంవత్సరాలు రాత్రి పగల కష్టపడ్డారు, నిందలు అవమానించారు, బాధలు పడ్డారు, సుఖాన్ని విడిచిపెట్టారు. తన దగ్గర డబ్బంతా ఆస్తినంతా పేద ప్రజలకు సహాయం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కవులను ఆదుకున్నారు. ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓడిపోయి 1 సంవత్సరం కూడా అవట్లే, బట్టలు వడదీసి కొడతానే అంటున్నారు. వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి, అయినా సరే వాళ్ళకి మాత్రం ఏమాత్రం తగ్గింపుతనం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయ్యుండి చేసిన 5 సంవత్సరాలు ఆయన బట్టలు వడదీసి కొడతామని అన్నది ఎంతవరకు న్యాయం? అధికారం లేని వాళ్ళు మీరే బట్టలు వడదీసి కొడితే మరి అధికారంలోనే మా పవనాన్ని ఇంటికి వచ్చి మరీ కొట్టాలి మిమ్మల్ని. కాబట్టి రాజకీయాలు న్యాయంగా చేయండి, ధర్మంగా చేయండి. ఇప్పుడున్న ప్రజల అమాయకులు ఎవడో కాదు. దేవుడు ప్రజలకు ఇచ్చిన అతి ముఖ్యమైన ఆయుధం ఏంటంటే ఓటు హక్కు. మీరు 175 వైనాట్ 175 అన్నారు. గర్దగుడ్డు 20 సీట్లు కూడా రాలే. రాబోయే కాలంలో మీకు 11 సీట్లు కూడా రావు. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతిదీ మార్మూల ఉన్న ప్రతి ప్రజలకి ఈ మీడియా మిత్రుల ద్వారా మీరు చేస్తున్న అక్రమాలు, మీరు మాట్లాడుతున్న బూతులు, మీరు మాట్లాడుతున్న పద్ధతి విధానం మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలందరికీ చక్కగా వివరిస్తున్నారు. అది మీడియా మిత్రులు లేకపోతే మీ మనసు ఏంటో, మీ బుద్ధి ఏంటో, మీ విధానాలు ఏంటో
మీ స్ట్రాటజీ ఏంటో ఎవరికీ తెలీదు. దయచేసి న్యాయంగా చేయండి, పద్ధతిగా చేయండి. పడుకున్న సింహానికి కలపొద్దు, ఆల్రెడీ కదిపడినాడు. ఆల్రెడీ పడుకున్న సింహానికి కదిలి వల్లే ఈరోజు పవన్ అన్న మిమ్మల్ని పాతాలకు తొక్కుబడేస్తానన్నాడు, తొక్కుబడేశాడు. చిరంజీవిలాగా భయపడే వ్యక్తి కాదు, అన్నని భయపెట్టాడు, తమ్ముడు మడత పెట్టాడు. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ మీడియా ద్వారా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంకా మేము 4 సంవత్సరాల అధికారులు ఉంటా, మర్యాదగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. అంతే తప్ప 4-5 మినిస్టర్లు పెట్టుకోండి, ఎమ్మెల్యేలు పెట్టుకోండి, బూతులు మాట్లాడాలి పెట్టుకోండి. మాకు బూతులు రాదా? మేము ఇక్కడ పుట్టలేదా? మాకు తెలుగు మాట్లాడడం రాదా? మేము చదువుకోలేదా? మాకు రాజకీయ అనుభవం లేదా? దయచేసి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, మంచిగా మాట్లాడండి, క్రమంగా మాట్లాడండి, న్యాయంగా చేయండి. అంతే తప్ప ఎమ్మెల్యేకి తక్కువ, కార్పెంట్కి ఎక్కువ అంటే గొడ్డలకి ఎక్కువ, కోడికత్తికి తక్కువ మేము అనగలం. ఇలాంటి డైలాగ్ మాకు వచ్చు, మా దగ్గర టన్నులు ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. మీరు బాధ్యత గల ముఖ్యమంత్రి అయ్యుండి, మినిస్టర్లు అయ్యుండి, ఎమ్మెల్యే అయ్యుండి మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, మా బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి. అంతేగాని మీరే బూతులు తిడితే మీ పిల్లలు కాలేజీ చదువుతుంటారు, స్కూల్ చదువుతుంటారు, మీ బాబు మీడియం ముందుకు వస్తే బూతులు తిడతారా అని అంటారు. మీ బాబు మీడియం ముందుకు వస్తే ఆడవాళ్ళని కూడా చూడకని తిడతారా? మీ బాబు ఏ మినిస్టర్, నీ బాబు ఏ ముఖ్యమంత్రి, నీ బాబు ఎమ్మెల్యేనా అని నీ కొడుకులు పుట్టిన బిడ్డలు నీ వాళ్ళ ఫ్రెండ్సే తిడతారు. అదొక బతుక. రాజకీయాలు అన్నీ ఒకలాగా ఉండవు. ఈ రోజున్న పరిస్థితులు రేపున్న పరిస్థితులు ఈ రోజు ఉండవు. కాబట్టి దేవుడు ఎవరికి ఏ ఛాన్స్ ఇస్తాడో దేవుడికే తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు, జన సైనికుల జోలికి రావద్దు. మీరు తిట్టినట్టుగా మమ్మల్ని తిట్టమని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చెప్పలేదు. ఈరోజు మీరు అపాయింట్మెంట్ మోడీ గారిని కలవాలంటే మీరు 6 రోజుల క్రితం అపాయింట్మెంట్ పెట్టుకోవాలి. అది మా పవన్ అన్న ఇంట్లో మనిషిలోకి వెళ్ళి పక్కన కూర్చుంటాడు. పవన్ అన్న ఒక మాట అడిగితే ఎంపీ సీటు, రాజ్యసభ సీటు ఇస్తారు. ఎవరో మోడీ గారు. పవన్ అన్న అడిగితే డబ్బు ఇస్తారు. పవన్ అన్న డబ్బు తీసుకునే వ్యక్తి కాదు, పదవులకు ఆశపడేవాడు కాదు. మీరు కనీసం ప్రతిపక్ష హోదా కావాలంటే 5 సంవత్సరాల బాధ్యతగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. ప్రతిపక్ష హోదా కావాలంటే ఎన్ని సీట్లు రావాలో మీకు తెలీదా? ప్రతిపక్ష హోదా రావాలంటే ఎన్ని సీట్లు రావాలో మీకు తెలీదా? కనీసం మా మీద 1 సీటు 2 సీట్లు వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా వచ్చును. అంతేగాని మరి ప్రజల సమస్యల కోసానికి మేము మాట్లాడుతూ ఉన్నారు. మరి పవన్ అన్న అధికారులు లేకపోయినా సరే ఎంతో కష్టపడ్డాడు, ఎండలో తిరిగారు, రోడ్ల మీద తిరిగారు, ప్రజల కోసం డబ్బు కష్టపడ్డారు. కాబట్టి మీ అందరు కూడా చెప్తున్నా, దయచేసి పవన్ అన్న జోలికి రావద్దు, మర్యాదగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యంగా జనసేన నాయకులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి, వేగంగా రావద్దు. 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, రేపు పొద్దున ఏదైనా జరిగితే మీ భార్య బిడ్డలు అనాథలు అయిపోతారు. 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం రేపు 14వ తారీఖు జరగబోతూ ఉంది. సుమారు 5 లక్షల మందితో ఈ యొక్క సభని నిర్వహించాలని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 11 సంవత్సరాల జనసేన పార్టీ ప్రయాణంలో ఎదురైనటువంటి ఒడిదుడుకులు, అవమానాలను అధిగమించి రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించి అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా నిర్వహించబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్గా ముందుకు సాగటానికి అన్ని రకమైన ఏర్పాట్లను ఇక్కడ పూర్తి చేసాం. వచ్చి మేము అనుకోవడం 5 లక్షలు అనుకుంటున్నాం, ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పని. ఇంకా ఎక్కువ మంది వచ్చినప్పటికీ కూడా వారికి ఎక్కడ అసౌకర్యం లేకోకుండా పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్ను కానివ్వండి, వెళ్ళేటువంటి రహదారుల నిమిత్తం కానివ్వండి, అన్నింటినీ కూడా పక్కా ప్రణాళికతో రూపొందించాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్క వీర మహిళకి, ప్రతి ఒక్క జనసేన పార్టీ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సంపూర్ణంగా ఆహ్వానం తెలుపుతాం. అదేవిధంగా క్షేమంగా వెళ్ళేంత వరకు కూడా పూర్తి చర్యలు తీసుకుంటాం. ఇక్కడ మాత్రం విమర్శలు చేస్తున్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు అక్రమ అరెస్టులు అంటారు. దాని గురించి అంటే మతి ఎంతో గతి అంతే, కర్మఫలాన్ని ఎవడో విడదీయలేడని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పాడు. అధికారం ఉంది కదా అని చెప్పి 15 ఏళ్ళు 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పని నోటికి అదుపు లేకోకుండా విచ్చలవిడితనంగా ఏది పడితే అది మాట్లాడి చలామణి అవుతుందని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ఊహించని రీతిలో, ఎందుకంటే వైనాట్ 175 అన్నటువంటి పార్టీ ఈ రోజున 11 స్థానాలకు పడిపోయేటప్పటికీ మేము పార్టీలకి రాజీనామాలు చేసాం, రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పినంత మాత్రాన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఈ యొక్క విమర్శలు లేదా ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి దోషణలు ఇవన్నీ కూడా మేము మర్చిపోతాం అనుకోవడం వాళ్ళ అమాయకత్వం. ముఖ్యంగా బాహ్య సమాజం
సభ్య సమాజం అసహించుకునేలా, చేదరించుకునేలా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు, ఇంట్లో తల్లిని, భార్యని, పిల్లల్ని, కనీసం పవన్ కళ్యాణ్ గారి 5 సంవత్సరాల ఆడబిడ్డని కూడా ఎన్ని అనరాని మాటలు ఎన్ని అన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా చూశారు. దానికి సంబంధించే ఈ రోజున వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. విమర్శలు చేసడానికి మేమేమి రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడా మేము ఎవరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. చట్టపరంగా ఎవరికి ఏ రకంగా శిక్ష పడాలో ఆ తరహా పడతా ఉంది. కొంతమంది ఏదో మొన్న పవన్ కళ్యాణ్ గారికి 50 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పని దువ్వెన శ్రీనివాసు ఆ పక్కన దూతా ఉంటాడు, ఆ శ్రీనివాసు విమర్శలు చేస్తూ ఉన్నాడు. అతనికి కూడా మేము అదే చెప్తా ఉన్నాం, చట్టానికి నువ్వేం అతీతం కాదు దువ్వాడ శ్రీనివాస్, గుర్తుపెట్టుకో. నువ్వు దువ్వినంతకాలం దూకున్నావు అమ్మా, ఇక నీ ఆటలు కట్టిపెట్టు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకు మాట్లాడమని చెప్పి, లేని పక్షంలో నీకు చట్ట ప్రకారం ఏదైతే నీ నాలుక తోక రెండూ కూడా కత్తిరిస్తామని చెప్పని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు చేసినటువంటి అసెంబ్లీ ఆవరణంలో పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నాడు అని నువ్వే చెప్పావు. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నావు. నువ్వు గనక ఆధారాలు నిరూపించలేకపోతే మా జన సైనికుల తరపున మేము పెట్టినటువంటి కేసులన్నిటికీ కూడా నువ్వే బాధ్యుడివి. చట్టపరంగా నిన్ను ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షిస్తాం. నువ్వు రానున్న రోజుల్లో ఇప్పటివరకు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నీ కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయిని వేసుకుని చట్టాపట్టాలు వేసుకుని సాక్షాత్తు కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ నువ్వు తిరిగినటువంటి తిరుగుళ్ళు రాష్ట్ర ప్రజానికం అందరికీ ఇప్పటికే నేను అసహించుకున్నటువంటి పరిస్థితి. నువ్వు ఈ దువ్వుళ్ళు అన్నీ కూడా రాబో రోజుల్లో చెంచల్గూడ జైల్లో కానీ, చల్లపల్లి జైల్లో కానీ, లేదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ కూడా రెడీగా ఉండమని నేను హెచ్చరిస్తా ఉన్నాను. చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ పరంగా బయట అన్ని రంగాల్లో కూడా ఆయన చాలా బాధలు పడ్డారు. ఆయనతో పాటు జైన్ సైన్లో మేము వీరనారిమణుల కింద మేము కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే మేము ఎక్కడ ఆగకుండా ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ జనసేన పార్టీలో జాయిన్ అయిన మహిళలందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. మేము ఒకళ్ళుగా స్టార్ట్ అయ్యి ఈరోజు వేలలో లక్షల సంఖ్యలో వీరనారిమణులు ఉన్నాం ఈరోజు మేము. అలాగే జనసేన పార్టీలో పెట్టిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక గర్వకారమైన పోస్టులో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఆయన ఇంకా అవమానంగానే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన అన్నీ ఎదుర్కొని ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ సభ మరొక మహాకుంభమేళలో సభలాగా జరుగుతుందని మేము ఎంతో ఆశిస్తున్నాం. తప్పనిసరిగా అలాగే అంతగా మించి ఉంటుందని అనుకుంటున్నాము. ఇక్కడ లక్షల్లో జనం ఇక్కడికి హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని రకాల వ్యాపారాలు కూడా ముగించేసుకొని రేపు అన్నీ కూడా సేవలు ప్రకటించుకొని ఇక్కడికి రావడానికి ఎంతో సిద్ధపడి జనం ఒక్కొక్క వీరనారి మహిళ కూడా 1000 మంది పైన ఇక్కడికి జనాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీ ఇక్కడ పెట్టిన ఈ ఆవిర్భావ సభ చాలా విజయవంతంగా జరుగుతుందని మేము ఎంతో ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ నుంచి చేసే ప్రతి ఒక్క స్టెప్ని కూడా అందరూ విమర్శిస్తూ వచ్చారు. కానీ ఆయన వ్యూహాత్మకంగా వెళ్తూ 100% స్ట్రైట్ రేట్ వచ్చేంత వరకు కూడా తనను తాను నిబద్ధత చేసుకుంటూ, తన కేడర్ని కూడా నిబద్ధత చేసుకుంటూ ఎవ్వరికి అందనంత ఎత్తున నిలిచారు. దీనిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీలో కొంతమంది వ్యక్తులు కానీ వారు ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. అభివృద్ధి లేదు అని అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటో తెలియని వాళ్ళు అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు? కాబట్టి వాళ్ళ కంటికి కనిపించదు. వాళ్ళకిలాగా అరిచేతిలో స్వర్గం చూపిస్తూ అల్లికల్లి సున్న చేసిన ప్రభుత్వం కాదు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కళ్ళారా కనిపిస్తోంది. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా ప్రతి పల్లె కూడా పట్టుకొమ్మ లాంటిది. దానిని మనం తీర్చిదిద్దుకోవాలి అని పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వచ్చిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ తీసుకొని దాన్ని రికార్డు స్థాయిలో గ్రామ సభలు పెట్టి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అదంతా కూడా ఆ ప్రెసిడెంట్ చేతుల్లో ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకుని వచ్చిన ఘనత అయితే పవన్ కళ్యాణ్ గారిదే. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానూ విమర్శించడానికి సరిపోరు. 6 డజన్ మందికి ఎక్కువ, డజన్ మందికి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న వీళ్ళు ఇంతకన్నా ఏమీ మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటిదాకా ఏడ్చారు. ఆ ఏడ్చిన దానికి ఫలితమే 151 నుంచి 11కి పడేశారు ప్రజలు. ఇప్పుడు కూడా ప్రజలకు ఏమీ తెలీదు, మేమేం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటూ ఆ భ్రమలో బతుకుతున్న వీళ్ళు ఇంకా పూర్తిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి అంకితం అయిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో జరగబోయేది అదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి
కాబట్టి మీ పార్టీ కూడా మీ సొంతం కాదు. ఎవరినో సామధాన భేద దండోపాయాలతోటి ఎవరో పెట్టుకున్న పార్టీని మీరు అరువు తెచ్చుకుని అది మీ పార్టీగా తీసుకొని మీరు దీని మీద ఆవిర్భావ సభలు చేసుకుంటున్నామనంటే సొంతంగా పెట్టుకున్న సభని ఆవిర్భావ సభగా పెట్టుకోవాలి. మీ సభ ఎప్పుడు పుట్టిందో కూడా మీకు తెలీదు. మీరు లాక్కున్న దాన్ని ఆవిర్భావ దినోత్సవం అని అనుకుంటున్నారు. ఇట్లాంటి ఏ ఒక్క విషయంలోనూ క్లారిటీ లేని మీ గురించి మాట్లాడి మేము టైం వేస్ట్ చేసుకోవడం కూడా చాలా వేస్ట్. కాబట్టి ఇప్పుడు మేము విజయోత్సాహంతో ఉన్నాము. 100% స్ట్రైక్ రేట్ తోటి విజయోత్సవ సభలు చేసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, ప్రజలు మనల్ని నెగ్గించినందుకు మనం విజయం సాధించడం కాదు, మనం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి అభివృద్ధి చూపించి అప్పుడు చేసుకుందాం విజయోత్సవ సభ అని చెప్పారు. ఆ విజయోత్సవ సభ ఆయన అంగీకరించిన ఈ రోజు దొరికింది మాకు. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయోత్సవ సభగా మేము అంగరంగ వైభవంగా జనసేన శ్రేణులందరూ కూడా మా కుటుంబ పండుగలాగా మేము చేసుకుంటున్నాము. దీనికి ప్రతి ఒక్కరు వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ ఒక్క అసౌకర్యము లేకుండా సుదీర తీరాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా ఆహ్వానించి వాళ్ళకి మా ఆతిథ్యం ఇచ్చి ఈ సభను జయప్రదం చేసి వాళ్ళని క్షేమంగా పంపించేంత వరకు కూడా పిఠాపురం శ్రేణులందరూ కూడా మేము ఆహర్నిశలు కష్టపడతాం. జై జనసేన. ఇది ఎలా ఉందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో గుడ్డగాల్చి ముఖం మీద వేసేయడం అనేది వాళ్ళకి అలవాటు. ఎందుకు తుడుచుకుంటే మసి అంటింది అని చెప్పడానికి. కార్పొరేటర్ అనేది చిన్న వ్యవస్థ ఏం కాదండి. ఒక కార్పొరేషన్ని ఇప్పుడు విజయవాడ నగరం తీసుకుందాం ఉదాహరణకి, 20 లక్షల జనాభా ఉన్నారు. ఆ జనాభా ఉన్న కార్పొరేషన్ నడిపించడం అంటే చిన్న విషయం ఏం కాదు అది. అంటే ఈ కార్పొరేటర్లను కూడా అవమానించే పరిస్థితికి వచ్చేసారు. రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు రాసి మనకి ఏ రకంగా రాజ్యాంగాన్ని నడపాలనే దాన్ని ఇచ్చారు. కార్పొరేటర్ చిన్నోడు అనడానికి లేదు. అలాగే ఎమ్మెల్యేకి ఎక్కువ అన్నారు కదా, అదే ఎమ్మెల్యే ఎక్కువ అనుకున్నప్పుడు ఇంతకుముందు గతంలో అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అని చెప్పడం జరిగింది. మరి అది ఎమ్మెల్యేకి ఎక్కువ అనుకున్నప్పుడు అసెంబ్లీ గేటు తాకనేమో అని ఎందుకు అనాలా? అలాగే ఎమ్మెల్యేకి ఎక్కువ అనుకున్నోళ్ళు అసెంబ్లీలో ఇవాళ 40% ఓటింగ్ శాతం ఇచ్చి వాళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలను ఇస్తే మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే బడ్జెట్లో ఏమేం జరిగినాయి, అవకతవకలు ఏం జరిగినాయి, మాకు బడ్జెట్ కేటాయింపుల్లో ఏం తప్పులు జరిగినాయి అనేది ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా ఎంతసేపు వాళ్ళ పదవి కోసం మాకు ప్రతిపక్షం ఇవ్వలేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అడుగుతూ ఉన్నారు. ఆ ప్రతిపక్ష హోదా మీద ఉన్న ఫోకస్ ప్రజల సమస్యల మీద మాట్లాడితే బాగుండేది. అలాగే మాట్లాడితే ఒక రోజు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. రావడం పూర్తిగా అసెంబ్లీకి మానేశారనుకోండి, మళ్ళీ ఎలక్షన్ పెడతారు. 11 మందిలో ఒకళ్ళు మిగులుతారు, ఇక 10 మంది వెళ్ళిపోయి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని చెప్పి వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అరెస్టుల గురించి అనేది చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఎలా చెప్పగలమంటే, గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కోర్టు 100 సార్లు ముట్టికాయలు వేసే వాళ్ళకి కోర్టు జడ్జీలను కూడా దూషించిన పరిస్థితి ఉంటే పలానా వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు కట్టండి అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, వాళ్ళు చేసిన దుర్భాషల మీద కూడా కోర్టు ఆ రోజు ఇచ్చిన రోజున దాని కోర్టుని మన ఏదైతే రాజ్యాంగ విలువలు మనకి ఏదైతే ఇచ్చారో ఆ న్యాయస్థానాన్ని కూడా అవమానించిన పరిస్థితి వాళ్ళది. అంటే ఇవాళ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన వాటి మీద అదే కోర్టు ఆదేశాలతో చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉంటే వాళ్ళు బాధపడతా ఉన్నారు. చట్టాన్ని గౌరవించే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏదైనా ఉంది అంటే 11 సంవత్సరాల నుంచి 1,00,000 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి ఆయన 18 నెలలు జైల్లో పెట్టిన కేసు పెండింగ్ ఉంది. అది గనక బెంగళూరు ప్యాలెస్లో పడుకోకుండా న్యాయస్థానానికి వెళ్ళి అది క్లియర్ చేసుకొని నేను నిర్దోషిని అని ప్రజల ముందుకు వస్తే ఏమైనా నెక్స్ట్ టైంకి ఏమన్నా ఇంకో 10 సీట్లు పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.